Hi, welcome to the Firebrand TV. Last but not the least, Annamalai Kuppuswamy. Once he was a Karnataka cadre, IPS ఆఫీసర్, సింగం అంటే సింహం. ఆ పేరు సంపాదించమని ఎక్కడ ఫస్ట్ అతనికి పోస్టింగ్ ఇచ్చింది కర్ణాటకలో ఇచ్చారు. ఉడిపి ప్రాంతంలో ఎస్పీగా ఇచ్చారు. దాని తర్వాత చిక్మంగళూరు అవన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న రకరకాల బోసాలు, ఈ మైన్స్ వర్కర్స్లో, ఈ మైన్స్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరినీ కూడా ఒక ఊపి మంచి పేరు సంపాదించుకున్న టైంలో బీజేపీలో జాయిన్ అయ్యాడు. అయితే రీసెంట్గానే అతను ఉన్నది పొలిటికల్ కెరీర్ అంతా కలిసి 5.5 to 6 years. ఆ 6 yearsలో చాలా ఊపి అసలు బీజేపీకి ఇంత కూడా లేని తమిళనాడులో ఒక లెవెల్కి పట్టుకొచ్చాడు. కాబట్టి బీజేపీ చేసిన పొరపాటు ఏంటంటే, ఆల్రెడీ జయలలిత చచ్చిపోయిన కానీ ప్లాన్ వేసి దుర్బిణి వేసి అక్కడికి వెళ్ళి సానుభూతులు క్రాకడైల్ టీయర్స్ అన్ని పెట్టి మొత్తానికి అక్కడ విడగొట్టేశారు. శశికళ అనే ఒక ఫ్రాడ్, ఆ ఊరోళ్ళంతా ఫ్రాడే. శశికళ అడాప్టర్స్ అన్న భాస్కర్ వాళ్ళు మొత్తం నేను డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఎంత ఫ్రాడ్ అనేది. నేను ఒక శాటిలైట్కి తమిళ సినిమా అమ్మటానికి వెళ్తే జయా టీవీకి అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కూడా నా కాలేజ్ మేట్, ఆడొక పెద్ద ఫ్రాడ్. ఓకే, సో వాడు రాజేంద్రన్ అని ఆడింట్లో కూడా రైడ్ చేసే ఎన్నో కోట్లు దొరికినాయి. జయలలిత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అంత కరప్టెడ్, మళ్ళా కరుణానిధి గవర్నమెంట్లో ఉన్న కరప్టెడ్, ఇప్పుడు స్టాలిన్ గవర్నమెంట్లో ఉన్న కరప్టెడ్. ఇక తమిళనాడు ఈజ్ ఎ సెపరేట్ స్టేట్ ఆఫ్ కరప్షన్. ఓకే, ఎవడే ఏం చేయలేడు. ఇక్కడికి వెళ్ళి వీళ్ళు అక్కడ కోటలో బాగా వేసినట్టుగా, ఆంధ్రాలోనూ తెలంగాణలో వేసినట్టుగా వీళ్ళు వేసారు బీజేపీ వాళ్ళు. వర్కౌట్ అవ్వదు అది, ఎందుకంటే వాళ్ళు ద్రవిడియన్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్. వాళ్ళు ద్రవిడియన్ గవర్నమెంట్, అది ఇంపాసిబుల్. ఇతను ఆ హిస్టరీ అంతా తెలుసు కాబట్టి, చదువుకున్నవాడు కాబట్టి, ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి, ఎప్పుడెప్పుడో ఇతను పుట్టన గీతం కూడా జరిగినాయి. మధురై టెంపుల్లో ఏం జరిగిందో, అక్కడ ఏం జరిగిందో, అన్నాదవరే ఏమన్నాడు, పెరియార్ ఏమన్నాడు, వీళ్ళందరికీ కూడా అందరికి బాగా తమిళ్లోనే ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బీజేపీలో చేరిన తర్వాత సభాష్ అనిపించుకున్నాడు ప్రైమ్ మినిస్టర్ చేత, అందరి చేత. ఎందుకంటే తమిళనాడులో వాళ్ళకి ఊహించలేదు. తమిళనాడులో కాంగ్రెస్లో ఉన్న జీకే మోపున్నారు అని మాట్లాడు, ఆయన వల్లనే ఏం చేయలేకపోయాడు. అందుకనే వాళ్ళ క్లబ్ అయిపోయి కూటమి కింద చేరారు తప్పితే కరుణానిధి చేత వాళ్ళు చేరారు, బీజేపీ చేరారు. కానీ ఇది ఎందుకు వర్కౌట్ అవుతారు, రానివారు పక్కకి. అక్కడ ఒకరికి ఓటేస్తారు, సెంట్రల్లో ఒకరికి ఓటేస్తారు. దట్ ఈస్ తమిళనాడు. తమిళనాడు ప్రజలకి ఉన్నంత అవగాహన రాజకీయం మీద మిగతా స్టేట్ వాళ్ళకి ఉండదు. సో ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నామంటే, అన్నామలై కుప్పస్వామి వై హీ రిజైన్డ్. ఈ వాజ్ అతను రిజైన్ చేయమని అడిగారా? హైకమాండ్ అడిగి ఉంటుంది. కాకపోయినా కూడా అతను టైప్ కూడా అయిపోయింది, టెన్యూర్ అయిపోయింది, 5 years అయిపోయింది. ఇంకొకళ్ళు రావటం వల్ల ఏంటంటే, ఆల్రెడీ ఏఐడిఎంకే వాళ్ళని విడగొట్టారు వీళ్ళు. ఎవరో విభజించి పాలించే ఉద్దేశంతో విడగొట్టారు. ఎవరో మన మోడీ గారు వాళ్ళందరూ కలిసి. అది బెడ్స్ కొట్టింది. విడకోకుండా ఉంటే డెఫినెట్గా మొన్న ఒక 7 సీట్లన్నా గెలిచినాం. ఏంటి ఫస్ట్ టైం ఓడిపోయాడు అన్నామలై కుప్పస్వామి యాజ్ మెయిన్ ప్రెసిడెంట్ గాను. మొన్న కోయంబత్తూరులో కూడా ఓడిపోయాడు. 17 సీట్లు డెఫినెట్గా గెలుస్తారని చెప్పినాడు. అతను ఒక్క సీట్ అన్న గెలిచి ఉండవలసింది. మన పవన్ కళ్యాణ్కి ఎటువంటి పరాభవం జరిగిందో అంతకంటే ఘోరమైన పరాభవం జరిగింది. ఇన్స్పైట్ ఆఫ్ ఈ కెన్ టాక్ వెరీ వెల్, చాలా బాగా మాట్లాడతారు తెలుగు, తమిళ్, మెయిన్ కన్నడ, తమిళ్ అండ్ మెయిన్ తమిళ్. తను కన్నడ క్యాడర్ కాబట్టి కన్నడ నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడతాడు, పాయింట్ మాట్లాడతాడు. అతను చేసిన చిన్న పరపాట్లు ఉన్నాయి. అది యాక్చువల్గా బ్రాహ్మిన్స్ పార్టీ కింద చాలామంది బ్రాహ్మిన్స్ వచ్చి చేరిపోయారు, కొంతమంది యాక్టర్స్. అలా అస్తమానం చెప్తున్నాను. ఈ విషయం నేను ఆల్రెడీ చెప్పాను, 1 year back చెప్పాను. వాళ్ళు వెడగొడుతున్నారు, దెబ్బతినేసి ఏళ్ళే తింటారని. సో ఇతను కూడాను ఎవరైతే బీజేపీ అంటే బ్రాహ్మిన్స్ కాబట్టి మేము వచ్చాం అనుకున్నప్పుడు వాళ్ళందరూ కట్ చేశాడు. అది రాజకీయం. అది అన్నామలై కుప్పస్వామి కూడా ఎంత రాజకీయం చేశాడు. కానీ ఇతనికి వదిలేశారు. అసలు ఏమీ లేని చోట ఒక అప్రూవర్ పట్టుకొచ్చాడు బీజేపీ అనే పేరు. బీజేపీ గురించి మాట్లాడుకుంటున్నారంటే ఈ రోజున అన్నామలై కుప్పస్వామి గురించి. అటువంటి అతన్ని ఎందుకు తప్పించలేదు. అతను కూడా తెలుసు ఇది టైం అని, బికాజ్ 2 సార్లు ఓడిపోయాడు. సరే ఇప్పుడేంటి ఇండైరెక్ట్గా బీజేపీ వాళ్ళు మోడీ గారిని వాళ్ళని కలిసి, అమిత్ షాని, ఇప్పుడు మనం కూటమి కింద మన ఆంధ్రాలో గెలిచారు కదా, కూటమిగా ఉందాం, కానీ ఇతను ఉండకూడదు ప్రెసిడెంట్. ఎందుకంటే ఇతను మమ్మల్ని డైరెక్ట్గాను ఏఐడిఎంకి కింద తిట్టాడు, శశికళని తిట్టాడు, అన్నాదోరని తిట్టాడు, వాళ్ళని తిట్టాడు, వీళ్ళని తిట్టాడు చెప్పేసి మొత్తానికి ఇతను ఉండకుండా ఉంటే కొత్త వాడు వస్తుంటే నో ప్రాబ్లం అని అతను పిలిచి, నీకు మళ్ళీ సెంటర్లోనే ఇది ఇస్తానన్నారో తెలియదు కానీ ఇంకాను. అన్నామలై కూడా గైడెన్స్ లేకపోతే అక్కడికి వెళ్ళదు. ఒక్క ఏఐడిఎంకులు వచ్చి కూటమి అయినా కూడా అన్నామలే గొంతు చీర్చి అరవాలి. అతనే బాగా మాట్లాడగలడు ఇతని తరపున. ఆ డ్యూటీ వేసి అతనికి మేబీ ఇన్ఛార్జ్ కింద వేసి ప్రెసిడెంట్ ఎవరికో ఇస్తారు. చాలామంది ట్రై చేస్తారు ప్రెసిడెంట్కి. ఒక 30-40 మంది ఉన్నారు. అందులో
ఎస్ అని ఒకటి ఉంది కదా ఇక్కడ చేసింది గవర్నర్. అందరూ ట్రై చేస్తారు బీజేపీ ప్రెసిడెంట్ అయిపోతే వాళ్ళది ఫండ్స్ గిన్స్ వస్తాయి ఖర్చు పెట్టొచ్చని చెప్పేసి. సో అక్కడ ఇతన్ని తప్పించలేదు, అండర్స్టాండింగ్ తోటి తప్పించారు. అతను కూడా అర్థం చేసుకుని యాక్చువల్గా ఏఐడిఎంకే పాత్ర ఉందన్నమాట. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijuralu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.